హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇలా ముచ్చట ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్, డిఎస్ఎస్ఎస్బి వారు రిలీజ్ చేసిన లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ అండ్ గ్రేడ్ 2 ఆర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ గురించి చూద్దాం. ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 24 ఫిబ్రవరి 2026 అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 25 మార్చ్ 2026. ఇక్కడ మనం వేకెన్సీ డీటెయిల్స్ వచ్చి చూసినట్లయితే ఇక్కడ లీగల్ అసిస్టెంట్ ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, లీగల్ అసిస్టెంట్ ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్, లీగల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అని చెప్పి, లీగల్ అసిస్టెంట్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని చెప్పి, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఢిల్లీ జైల్ బోర్డ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డ్ అని చెప్పి, జూనియర్ ఇంజనీర్ ఢిల్లీ జైల్ బోర్డ్, జూనియర్ ఇంజనీర్ సివిల్ న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, గ్రేడ్ 2 ఆర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ అని చెప్పి ఇక్కడ మనం ఓవరాల్ చూసుకున్నట్లయితే 911 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 911 అంటే చాలా హ్యూజ్ నెంబర్. సో ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 25 మార్చ్ 2026 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్సైట్ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లై చేయాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి. సో ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇచ్చారు. Candidate must be eligible in terms of age, educational qualifications, experience, etc. as per the advertisement recruitment rules notified by the user department for the post in which he or she intends to apply అని చెప్పి మనకు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్, ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా as stipulated in the advertisement shall be determined as on 25 మార్చ్ 2026 అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ గురించి చూసినట్లయితే 100 రూపీస్ ఫీ అనేది ఉంటుంది. సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ పీడబ్ల్యూబీడీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేయింగ్ అప్లికేషన్ ఫీ. అంటే వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. సో అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పి ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ అలాంటి వారికి ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది, అలాగే ఫీ కన్సెషన్ అనేది అప్లికబుల్ కాదని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ సబ్మిటింగ్ దర్ అప్లికేషన్ షుడ్ పే ద రిక్విజిట్ ఫీ త్రూ ఎస్బీఐ ఈపే ద్వారా మనం ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాలని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ షల్ నాట్ బి రీఫండెడ్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ స్కీమ్ చూసినట్లయితే ఇక్కడ డిబిఎస్ఎస్సి విల్ కండక్ట్ 1 టైర్ ఎగ్జామినేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్. ఈ అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ మరియు జూనియర్ ఇంజనీర్ పోస్టులకి అయితే 1 టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే 2 టైర్ ఎగ్జామినేషన్ అనేది ఈ లీగల్ అసిస్టెంట్ అండ్ గ్రేడ్ 2 ఆర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళకి 2 టైర్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఒక 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్ వరకు ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఒక 3 ఇయర్స్ వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి ఒక 5 ఇయర్స్ వరకు వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. అలాగే డిసేబుల్డ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్కి 45 ఇయర్స్ వరకు,
విడో ఆర్ డివోర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ అండ్ హు ఆర్ నాట్ రీమ్యారీడ్ ఆర్ వాళ్ళకి 35 years వరకు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు మీరు డీటెయిల్స్ అన్నీ.